ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेवा Forum for Truth Seekers, Satyamveshakula Brundam, a textbook of Theosophy, Divya Gnana Prabodhini, Grantha Patanamu మరియు అధ్యయనము కార్యక్రమం
49వ పాఠము 5/1/2022 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. దివ్య జ్ఞాన ప్రబోధిని స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాం. ఏమి వింటున్నాము? 1888 సంవత్సరంలో, అనగా దాదాపు 133 సంవత్సరముల క్రితము, ద సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, శాస్త్రము, మతము మరియు తాత్వికతల సమన్వయ రూపముగా పరమ గురువులు సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవెట్స్కీ ద్వారా ప్రప్రథమముగా ప్రస్తుత సైంటిఫిక్ యుగంలో భౌతికతలో కూరుకుపోతున్న మానవాళిని భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపుకు మరల్చడానికి, అలానే పూర్తిగా ఆధ్యాత్మికత వైపుకు రమ్మని వారి ఉద్దేశము కాదు. అదే సమయంలో భౌతికత ఆధ్యాత్మికతల మధ్య సామరస్యము, సమతూకము, బ్యాలెన్స్ నిలపడానికి అందింపబడిన మ్యాగ్నమ్ ఓపస్ మహత్తర అద్భుత దివ్య జ్ఞాన గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ గైడ్ బుక్ గా 1912లో, అనగా దాదాపు 108 సంవత్సరముల క్రితము చార్లెస్ వెబ్స్టర్ లెడ్బీటర్ దివ్య జ్ఞానము గురించి సామాన్య ప్రజానేకమునకు కూడా అర్థమయ్యే పద్ధతిలో రచించిన ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ ఆంగ్ల గ్రంథము, ద థియోసాఫికల్ సొసైటీ 4వ అంతర్జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ సి జనరాజదాస గారి ఆజ్ఞతో శ్రీ గుంటూరు వెంకట సుబ్బారావు గారిచే దివ్య జ్ఞాన ప్రబోధిని పేరుతో ఆంధ్రీకరింపబడి 1942 సంవత్సరములు, అనగా దాదాపు 80 సంవత్సరముల క్రితము అడయారులోని ద థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారి ద్వారా ముద్రింపబడి తెలుగు భాష మాట్లాడే ప్రజలకు, మేధావులతో సహా సామాన్య ప్రజానీకము దివ్య జ్ఞానము గురించి అవగాహన, అండర్స్టాండింగ్ చేసుకుని దానిలో తెలిపిన విషయములను తమ నిత్య జీవితములో ఆచరణలోనికి తెచ్చుకున్నటకు వీలుగా అందుబాటులోనికి వచ్చిన గ్రంథ రాజమును ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్ సత్యాన్వేషకుల బృందము ద్వారా నిర్వహింపబడుచున్న గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమంలో బూస్టర్ డోసుగా పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా ఆ కార్యక్రమంలో పాల్గొని ఎలా వింటున్నాము? అత్యంత శ్రద్ధాసక్తులతో చెవియొక్కి వినుచున్నాం, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. దివ్య జ్ఞాన ప్రబోధిని యోగి లెడ్బీటర్ గారు రాసిన ద టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీకి ఆంధ్రీకరణ గుంటూరు వెంకట సుబ్బారావుచే ఆంధ్రీకరింపబడినది. అడయారు థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారిచే ప్రచురింపబడినది 1942 సంవత్సరం. 10 అధ్యాయములు గల ఈ గ్రంథములో 6 అధ్యాయములు పూర్తి చేసుకున్నాం. 6వ అధ్యాయమైన మరణానంతర స్థితిని పూర్తి చేసుకుని తిరిగి పునర్జన్మ, మరలా జన్మించుటకు ప్రయత్నం మొదలు పెట్టబోయే ముందు భూలోక జీవితంలో కానీ, ఈ సృష్టిలో కానీ, ఈ సృష్టి కానీ, భూలోక జీవితం కానీ, ఎక్కడైనా కానీ, ఏ లోకంలోనైనా ఏ ధర్మాల ప్రకారం, ఏ నియమాల ప్రకారం ఇవన్నీ నడిపింపబడుతున్నాయి.
అయితే మనకు బోధ చేస్తున్నారు. ఆ విషయాలు అవగాహన అయ్యేటట్టుగా మనకి తెలియపరుస్తున్నారు. అంటే మనం భూలోక జీవితానికి వెళ్ళబోతున్నాం. అక్కడ మనం ఎలా ప్రవర్తిస్తే ఎలాగ ఉంటుంది అని ఊరికే మనం ఉదాహరణగా చెప్తున్నారు. మీ ఇష్టం. మీరు యోచించుకోండి. బాగుంది అనుకుంటే అనుసరించండి అన్నట్టుగా అన్నమాట. ఇప్పుడు తిరుప్పావై కూడా అంతే. ఎల్వోర్ ఎంపవాయ్ అవసరమంతా చదివి చెప్పేసి మీ ఇష్టం యోచించండి. బాగుందనుకుంటే అనుసరించండి అని ఆండాళమ్మ తల్లి చెప్తూ ఉంటుంది. అట్లాగా ఆ విధంగా మనకి విషయం చెప్తున్నారు. ఆలోచించుకోండి. మీ ఇష్టం. అటు వెళ్తారా, ఇటు వెళ్తారా, అది బలవంతం ఏం లేదు. ఇటు వెళ్తే ఈ విధంగా ఉంటుంది, అటు వెళ్తే ఆ విధంగా ఉంటుంది. ఉన్న విషయం చెప్పాము అన్నట్టుగా మనకి బోధ చేస్తున్నారు, ఉపదేశం చేస్తున్నారు, మనకి విషయాలు వివరిస్తున్నారు. అది 7వ అధ్యాయం ఉన్నటువంటి పునర్జన్మ. దానికి ముందుగా ప్రారంభ వాక్యం అంటే మనకి ప్రేరణ కలగజేసేది, మనకి ముందుకి తోయటానికి ఒత్తిడి కలగజేసేది ఏదైతే ఉందో, నిన్న మనకి ఆకలి లేకపోతే, ఆకలి తీర్చుకోవడం అనేది లేకపోతే ఎక్కడో అక్కడ కూర్చుంటాం, ప్రశాంతంగా హాయిగా కూర్చుంటాం. అట్లా కూర్చొనేకుండా ఉండటం కోసమే ఆకలి అనేది ఉంది. ఆ ఆకలిని తీర్చడం కోసం ఆకలి అనే ఒత్తిడి మనల్ని ఏం చేస్తూ ఉంది, ఎన్నెన్నో పనులకి పురుకొల్పుతూ ఉంది. అట్లాగా మనకి ఈ వాక్యం, ప్రారంభ వాక్యం, మనం అసలైనటువంటి ఆ జీవిత లక్ష్యం ఏముందో, మానవ జీవిత లక్ష్యం, ఈ సృష్టి జీవుల యొక్క లక్ష్యం, భగవంతుడి ఎవరైతే సృష్టించారో ఆ సృష్టికర్త యొక్క ఆశ, ఆ ఇచ్ఛ ఏంటో, ఆయన ఎందుకు ఈ సృష్టిని నిర్మించాడో, ఈ సృష్టిని సృష్టిస్తున్నాడో, అది దీంట్లో ఉందని ఈ ప్రారంభ వాక్యం. అది మనల్ని అక్కడికి తీసుకెళ్తుంది. ఇది మనం నిరంతరము గుర్తుపెట్టుకోవాల్సిన వాక్యం. ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథం నుండి తప్పిపోయిన తత్వ దర్శనం ఒకటి నేటికి ఉన్నది. మనం ఈ అధ్యయనం ముగిసేటప్పుడు కల్లా ఆ వాక్యం మారాలి. మరి మనకి మన యందు దొరికిన తత్వ దర్శనము అని రావాలి. మరి చూద్దాం. సరే, మనకి మొట్టమొదటగా 2 విషయాలు చెప్పుకొచ్చారు. 2 ధర్మాలు ఉన్నాయి. ఈ సృష్టి ఎలాగ నడపబడుతుంది, పరిణామ ధర్మము మొట్టమొదటిది. రెండవది కార్యకారణ సంబంధం, కాజ్ అండ్ ఎఫెక్ట్, లా ఆఫ్ ఎవల్యూషన్, లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. ఈ 2 ప్రధానంగా. ఇంకా ఎన్నో ధర్మాలు ఉన్నాయి, అవన్నీ మనం డివైన్ ప్లాన్ లో చర్చించుకున్నాం. మొదట్లోనే డివైన్ ప్లాన్ గ్రంథాన్ని అధ్యయనం చేసేటప్పుడు మనం చాలా వివరంగా చెప్పుకున్నాం. ఈ 2 ప్రధాన ధర్మాలు ఇవి నడుపుతూ ఉన్నాయి సృష్టిని. ఇవి భూలోక జీవితంలో ఎలాగా మనకు ఎదురుపడతాయి, వాటికి అనుగుణంగా నడిస్తే ఎలాగుంటుంది, వాటికి వ్యతిరేకంగా నడిస్తే ఎలాగ ఉంటుంది అనేది మనకి విషయం చెప్తూ ఉన్నారన్నమాట. ఇవన్నీ ధర్మాలన్నీ ఏమిటి, సృష్టి ఏర్పడిన తర్వాత వచ్చినవి కావు. సృష్టి సృష్టింపబడక ముందే అంతకుముందు ఉన్నాయి కాబట్టి వాటిని ఉపయోగించుకుంటూ సృష్టించారు. సృష్టి నిర్మాణం జరిగింది. బిల్డింగ్ నిర్మాణం జరిగిందంటే, నిర్మాణం మొదలు పెట్టాక మనకి సిమెంట్ తయారు చేయడం, ఇటుకలు తయారు చేయడం, ఇనుము తయారు చేయడం ఇవి ఉండవు కదా. ఇవన్నీ ముందు ఉంటేనే అప్పుడు మనం బిల్డింగ్ యొక్క కన్స్ట్రక్షన్, భవన నిర్మాణం మొదలు పెడతాం. భవన నిర్మాణం మొదలు పెట్టాము అంటే వాటికి కావాల్సినటువంటి సమస్త వస్తువులు అంతకు ముందు ఉన్నాయి, వ్యక్తులతో సహా, అంటే తాపి పనివారితో సహా, వాటికి కావాల్సిన సామాన్లతో సహా అన్ని సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మనం ఈ నిర్మాణం ప్రారంభించాం. అట్లాగే సృష్టికర్త ఈ సృష్టి మొత్తాన్ని నిర్మాణం చేయడానికి ప్రారంభించాడు. ఆయన ప్రారంభిస్తే మరి ఆయనకు కావాల్సిన వస్తువులన్నీ ఎక్కడ ఉన్నాయి, అంతకు ముందే మొత్తానికి ఆధారమైన వాడు ఎవరున్నాడు, వాడిలోనే ఉన్నాయి. అంతర్లీనంగా, గుప్తంగా, అంతర్గతంగా, గుహ్యంగా,
గూఢంగా ఉన్నాయి అక్కడే లాటెంట్ గా. దాన్ని ఉపయోగించుకుంటూ ఈ సృష్టిని నిర్మించాడు. కాబట్టి అవి ఎప్పుడు కూడా మనకి ప్రవర్తిస్తూనే ఉంటాయి ఆ ధర్మాలన్నీ. అందుకని అప్రయత్నం ఉన్నది, ఇది ఎవరి యొక్క ప్రమేయము ఉండదు. అందుకే యాక్షన్ రియాక్షన్, క్రియ ప్రతిక్రియ ఉంటుంది కానీ బహుమానము శిక్ష లేదు. బహుమానము శిక్ష అనేది లేదు. క్రియ ప్రతిక్రియ, నువ్వు చేసావు, దానికి తగ్గట్టు ప్రతిక్రియ నీ దగ్గరకు వచ్చింది. అది కాజ్ అండ్ ఎఫెక్ట్. అంతకుముందు ఏంటి, మనం శిక్ష వేశారండి నాకు, చూడండి నాకు ఎంత అన్యాయం చేశారో, నాకు శిక్ష వేశారు అంటే మనం చేసిన పని లేదు, మనం చేసిన పని అది మన ప్రస్తావన లేదు, మనకి గమనికలోకి లేదు. మనకి గమనికలోకి ఏంటి వచ్చింది, మనకి కష్టం వచ్చింది, మనల్ని అవతల వాడు మోసం చేశాడు, మనల్ని అవతల వాడు తిట్టాడు, ఇవే గమనికలోకి వస్తున్నాయి. కానీ మనం చేసింది ఏంటి అనేది గమనికలోకి రావడం. మనం చేసిన దానికి ఇప్పుడు మనకు వచ్చిన దానికి ఉన్న సంబంధం ఏంటి తెలియటం. ఇప్పుడు ఈ సీక్రెట్ డాక్టర్ వచ్చిన తర్వాత ఇంత స్పష్టంగా మనకి కాజ్ అండ్ ఎఫెక్ట్, క్రియ ప్రతిక్రియ అన్నది చాలా వివరంగా మనకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఇది మనకి అండర్స్టాండ్ అవగాహన చేసుకోవడం వల్ల కొంతమంది పైన, అరే మనం చేసిన దాన్ని బట్టే కదా ఈ ప్రతిక్రియ వచ్చింది, మనం కొంచెం జాగ్రత్తగా ఈ పద్ధతిలోకి వెళ్తే మనకి ప్రతిక్రియ ఇంకొక రకంగా ఉంటుంది కదా, మనకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది కదా అన్న ఆలోచన వస్తుంది. అందుకోసం అని చెప్పి ఈ సీక్రెట్ డాక్టర్ వచ్చింది. దాన్ని మనం చక్కగా వివరించుకుంటున్నాం పద్ధతిగా, ఒకదాని తర్వాత ఒకటి. తర్వాత పరిణామం. ఇప్పుడు ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ లో ఏంటి, మొట్టమొదటి కాజు తాను పెంపుడు కావాలి, లేకపోతే సృష్టి లేదు కదా. సృష్టి అంతా ఎఫెక్ట్, సృష్టి అంతా ఏంటి కార్యము, ఎఫెక్ట్. అంటే కాజ్ ఏంటనమాట, మొత్తానికి ఉన్నవాడు, ఎప్పుడు ఉండేవాడు ఎవడు ఉన్నాడు శాశ్వతుడు, వాడు తాను పెక్కుడు కావాలి, ఉన్నాం ఒక్కడిగానే ఉన్నాడు, అందుకని తాను పెక్కుడు కావాలి అన్న సంకల్పం బయలుదేరింది. అది కారణం. ఆ సంకల్పం వచ్చింది కాబట్టి ఆ సంకల్పానికి అనుగుణంగా ఈ మొత్తం సృష్టి, ఇది ఎఫెక్ట్. మరి ఆయనకి అది ప్రతిదీ కూడా ఎక్కడంటే ఒక కారణము ఒక్కటే ఉండదు, కారణం ఎప్పుడు కూడా మళ్ళీ ఎఫెక్ట్, అది ఇంకొక దానికి ఎఫెక్ట్. మనకేమో ఎదురుగా కనిపిస్తుంది ఏంటనమాట, ఇది కారణము ఇది కార్యము అనుకుంటాం. కానీ ఈ కారణానికి మళ్ళీ అంతకుముందు ఒక కారణం ఉంది, ఇది ఎఫెక్ట్ అనమాట. అంతకుముందు ఉన్న దానికి ఎక్కడికెక్కడికి వెనక్కి చూస్తేనేమో ఇది ఎఫెక్ట్ అయిపోతుంది. ఇది మధ్యలో ఉంటే, కారణము మధ్యలో ఉంటే కుడివైపేమో ఎఫెక్ట్ అనుకుందాం. ఈ కారణం నుంచి కుడివైపుకి ఎఫెక్ట్ వచ్చింది. మరి ఈ కారణానికి ఎడం వైపునే ఉంది అంటే అక్కడ కారణం ఉంది, ఇది ఎఫెక్ట్ దానికి. అట్లా దేనికి దానికి మళ్ళా మనం ఎఫెక్ట్ అనేది అనుకుంటున్నాము, అది ఇంకొక దానికి కాజ్ అయిపోతా ఉంది, దాని నుంచి ఇంకొక ఎఫెక్ట్ వస్తూ ఉంది. అట్లాగా మనం ఈ పుష్పం లాగా ఒక రేకులో నుంచి ఇంకొక రేకు ఎలాగ వస్తుంటుందో ఆ విధంగా మనకి ఆయనకి మరి కాజ్ ఏంటనమాట, అంతకు ముందు ఉన్నది ప్రళయంలోకి వెళ్ళిపోయింది సృష్టి అంతా. అంతకు ముందు ఒక సృష్టి ఉన్నది, అది ప్రళయంలోకి వెళ్ళిపోయింది. ప్రళయంలోకి వెళ్ళిపోయిందంటే రాత్రి అయిపోయింది, పగలంతా ఎవరి పనులు వాళ్ళు చేసుకుని మొత్తం అంత యాక్టివిటీగా జరిగిపోయింది. సృష్టిలో ఉన్నటువంటి సమస్త జనులు సమస్తం యాక్టివిటీగా ఉంది. తర్వాత రాత్రి అయింది. రాత్రి అయిందంటే రెస్ట్ లోకి వెళ్ళిపోయాడు. రెస్ట్ లోకి అంటే ఎక్కడోళ్ళు అక్కడ ఉండిపోయారు అంతే, కదలిక లేకుండా. అంతేగాని మాయమైపోలా. మళ్ళీ పగలు రాగానే వీళ్ళందరూ కదలటం మొదలెట్టారు. అట్లాగే ఈ బ్రహ్మ యొక్క 100 సంవత్సరాల ఆయుర్దాయం అయిపోయింది. అంటే పూర్తిగా ప్రళయంలోకి వెళ్ళిపోయింది. ప్రళయంలోకి వెళ్ళిపోయేటప్పటికల్లా ఇంకా సృష్టి ఏమీ లేదు. అప్పుడు మళ్ళీ సృష్టి దింపబడుతుంది. మనం కారణ శరీరంలో చూస్తే ఎలా
హలో ప్రళయం నుంచి మళ్ళీ సృష్టి రావడానికి కానుపెక్కులు కావాలని మళ్ళీ ఆయన సంకల్పించాలి, లేకపోతే ఇది మళ్ళీ బయటికి రాదు కదా. కాబట్టి ఈయన ఇది కాజ్ అయిపోయింది, తాను పెక్కులు కావాలి అన్నదేమో కాజ్ అయిపోయి, అంతకు ముందు ఉన్నది ఏదైతే ఉందో ఆ ప్రళయంలోకి వెళ్ళిపోయినటువంటి సృష్టి, దాని నుంచి ప్రేరణ వినపట్టలేదండి. వినపట్టలేదండి. శాస్త్రి గారు వినపడట్లేదు. నాగరాజు శాస్త్రి గారు శాస్త్రి గారు ఎవరు పలకట్ల. వినపట్టంలే. శాస్త్రి గారు శాస్త్రి గారు ఉందేనా? అక్కడే పోయింది. హలో హలో హలో, వినపడుతుందండి? ఇప్పుడు వినిపిస్తుంది సార్. ఓకే, మళ్ళీ ప్రారంభిస్తాం.
ఇప్పుడు సృష్టిలో 2 ప్రధానమైన ధర్మాల గురించి మనం ముందు తీసుకొచ్చారు. పరిణామము, కాజ్ అండ్ ఎఫెక్ట్. అంటే క్రియ ప్రతిక్రియ అనేదే ఉంటుంది. బహుమానము, శిక్ష అనేది ఏమి ఉండదు. క్రియ ప్రతిక్రియ అనేది ఉంటుంది. క్రియ ప్రతిక్రియ అంటే మనం చేసిన ప్రతి పని దానికి ప్రతిక్రియగా ఏమొస్తుంది? మనం అవతల వాడికి సంతోషం కలగజేస్తే మనకి సంతోషం వస్తుంది. అవతల వాడికి దుఃఖం కలగజేస్తే మన పనుల ద్వారా ఇతరులకి దుఃఖం కలగజేసినప్పుడు మనకి దుఃఖం వస్తుంది. ఇతరులకి సంతోషం కలగజేసినప్పుడు మనకి సంతోషం వస్తుంది. ఏది కావాలి మీకు? మాకు సంతోషం కావాలంటే ఆనందంగా ఉండాలి, కష్టాలు ఏమి ఉండకూడదు. మరి దానికి తగ్గట్టు చేయాలి. మరి అవతల వాడికి సంతోషం కలిగించడమే, వేరే ఏం లేదు. అవతల వాడికి దుఃఖం కలిగించి నాకు ఆనందం రావాలండి, మరి లేదు. సృష్టిలో అట్లాగా ఏర్పాటు చేయబడాల. సృష్టిలో ఉన్న ఏర్పాటు ఏమిటంటే మనం అవతల వాడికి సంతోషం కలగజేస్తే మనకి సంతోషం వచ్చేస్తుంది, అవతల వాడికి దుఃఖం కలగజేస్తే మనకి దుఃఖం వస్తుంది. అట్లా ఏర్పాటు చేయబడి ఉంది. కాబట్టి సృష్టి యొక్క కూర్పు అమరిక ఈ విధంగా ఉంది. దీన్ని గమనించుకుని దీనికి అనుగుణంగా మనం నడుచుకుందామా లేకపోతే వ్యతిరేకంగా నడుచుకుందామా, అది మీ ఇష్టం. ఆలోచించుకోండి. అది ఇక్కడ మనం చెప్తున్నాము. ఓకే, అంటే ఇప్పుడు 2 ప్రధానమైనటువంటి పరిణామము అంటే ఎవల్యూషన్, లా ఆఫ్ ఎవల్యూషన్, పరిణామ ధర్మము, లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్, కార్యకారణ సంబంధం, క్రియ ప్రతిక్రియ, ఈ 2 నడుస్తుంటాయి. దీనివల్ల ఏమైందనమాట, అప్రయత్నంగా ఎవరు దీంట్లో ఏలు పెట్టట్లా. నువ్వేం చేసామో అది మొత్తం రికార్డ్ అయిపోతూ ఉంటుంది. రికార్డింగ్ ఏంజల్స్ ఉంటారు. ప్రతి ఆలోచన, ప్రతి కదలిక రికార్డింగ్ అయిపోతుంది. దానికి అనుగుణంగా మరలా మన వైపుగా వస్తూ ఉంటాయి. మనం వాళ్ళు ఎవరు చూడకుండా గదిలో కూర్చొని చేసామండి అంటే కుదరదు. గదిలో కూడా వచ్చేస్తారు వాళ్ళు. నువ్వు చొరకబడని రహస్య స్థానానికి కూడా వాళ్ళు వెళ్ళగలరు. ఆ రికార్డింగ్ ఏంజల్స్. అంటే ఎక్కడుంది రికార్డింగ్ ఏంజల్? లోపలే, మన లోపల మనస్సాక్షిగా సాక్షిభూతుడుగా ఉంటూ లోపల మొత్తం రికార్డ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతి యొక్క ప్రవృత్తి యందు సామాన్య జీవితమునందరి సమస్యల అనేకములకు సమాధానము దొరుకుతుంది. అది మనుషులలో ఒక్కొక్కనికి ఒక్కొక్క గతి ఏర్పడుటకును, మనుషులలోనే ఉన్న భేదములకును సమాధానము చెప్పును. అంటే ఈ మనకి ఎన్నెన్నో తేడాలు ఉన్నాయి, ఎన్నెన్నో భేదాలు ఉన్నాయి. ఒకడు ఒక రకంగా ఉంటున్నాడు, ఇంకొకడు ఇంకో రకంగా ఉంటున్నాడు. ఒకడేమో ఎంతో గొప్పవాడుగా ఉంటున్నాడు, ఒకడు అంతా నీచ స్థితిలో ఉంటున్నాడు. ఏంటిదంతా? సమానంగా లేవు, సమానత్వం లేదేంటి అని అనిపిస్తూ ఉంటుంది. దానికి సమాధానమే ఈ పరిణామ ధర్మము, కాజ్ అండ్ ఎఫెక్ట్, కార్యకారణ సంబంధం. ఒక విషయంలో ఒకడు నేర్పరి అయిన ఎడల ఇంకొకడు మొద్దు అయి ఉండుట ఎందుచేతననగా. ఒకే విషయంలో ఒకడు నేర్పరి ఉంటాడు, ఒకే కుటుంబంలోనే, అన్నదమ్ముల్లోనే, మళ్ళీ ఎక్కడో దూరంగా కాదు. అన్నదమ్ముల్లోనే ఒకడు 90 మార్కులు పైన వచ్చేస్తుంటాయి, చాలా టాప్ లో ఉంటాడు వాడు చదువులో. ఇంకొకడేమో అసలు ఒక పట్టుకొస్తే అక్షరం ముక్క రాదన్నట్టుగా ఉంటాడు ఇంకొకడు. ఏంటిది? ఒకే తల్లిదండ్రులకు పుట్టారు కదా ఇద్దరు. అంటే ఒక విషయంలో ఒకడు నేర్పరి అయిన ఎడల ఇంకొకడు ముద్దు అయి ఉండుట ఎందుచేతననగా, నేర్పరి అయిన వాడు ముందొక జన్మంలో ఆ విషయమునందు ఎక్కువ శ్రమ పడి అభ్యాసము చేసి ఉండెను. ఏది ఉత్తినే రాదు. ప్రతి దానికి మన యొక్క ప్రయత్నం కావాలి, మన పరిశ్రమ కావాలి, మన పట్టుదల, ఆ పని నిరంతరత్వంతో చేయటం, ఇవన్నీ కావాల్సి ఉంటాయి అన్నమాట. అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే ఇదంతా కూడా వచ్చే జన్మకి అప్రయత్నంగా మనం ఎక్కువ శ్రమ లేకుండానే. ఇప్పుడు టీచర్ చెప్తుంటాడు లెసను, వెంటనే వీడు గ్రహించేస్తాడు. ఇంక ఇంటి దగ్గర చదవడు వాడు, ఇంటి దగ్గర ఆడతా పాడుతా తిరుగుతుంటాడు వాడు. వాళ్ళు పుస్తకం తీయడేవాడు, స్కూల్లో పుస్తకం తీసిందే, ఆ టీచర్ చెప్పిందే వాడికి, అంతే అయిపోయింది. 90 మార్కులు వాడికి.
మరి చూడండి అలాగా అంటే ఎంతో శ్రమ చేశాడు అంతకు ముందు. వాడు ముందు ఒక జన్మంలో ఆ విషయమునందు ఎక్కువ శ్రమ పడి అభ్యాసము చేసి ఉండేది. ముద్దువాడు ఇదే మొదటిసారి ప్రయత్నించుచున్నాడు కాబట్టి వాళ్ళిద్దరిని పోల్చడానికి కూడా వీలు కాదు. వీడేమో ఇవాళ ప్రారంభించాడు, వాడు ఆల్రెడీ దానికి ఎన్నో జన్మల నుంచి వాడు సాధన చేస్తూ వస్తున్నాడు. ఇద్దరిని ఒకటిగా ఎలా పోలుస్తాం? వీడు చాలా గొప్పవాడండి, వీడు చాలా తక్కువ స్థితిలో ఉన్నవాడు ఎట్లాగంటాం? కాబట్టి సృష్టిలో పోల్చటము అనేది లేదు. నేను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలోకి వెళ్తున్నాం. ఇది ఒక్క జన్మలో ఈ జన్మలో జరుగుతున్న విషయం కాదు. ఇది మనం చూసాం కదా, మరి మరణానంతర స్థితి ఏమైంది? అలా తీసుకుంటూ కారణ శరీరంలో ఉన్నాం. ఇప్పుడు ఇక కిందకి దిగబోతున్నాం. దిగబోయేటప్పుడు భూలోకంలో ఎలాగ ఉంటుంది అన్న విషయాలు కొంచెం వివరణ మనకి అందజేస్తున్నారు. ధీ సంపన్నుడును ఈడుకు మించిన తెలివితేటలు గల బిడ్డయును వెనుకటి జన్మములో చేసిన సాధనమునకు ఉదాహరణములు గాని ఎవరో యొక్క దేవుని దయకు పాత్రులగుటకు ఉదాహరణములు కాదు. మన చుట్టూనున్న వివిధములైన పరిస్థితులు మనకున్న గుణముల వలనే వెనుక మనము చేసిన కర్మల ఫలితములు. అట్లాగే మన తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు, మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, ఏ ఊళ్ళో, ఏ పేటలో, ఏ వీధిలో, ఎటువంటి ఇంట్లో, అన్ని కూడా ఎట్లాగ వస్తున్నాయి? వెనుక మనము చేసిన కర్మల ఫలితములు. మనము మనలను స్వయముగా తయారు చేసుకున్నాము. మన పరిస్థితులు మనము కలిగి ఉండుటకు పాత్రుల మొగుటచే వచ్చినవే. మన అర్హతను బట్టి మనకి తగ్గట్టుగా మన చుట్టూ నిర్మింపబడింది. కాబట్టి ఇది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే మరి మనం పొరపాటు చేయటానికి అంతగా త్వరగా ముందుకు వెళ్ళాం కదా. ఈ విషయం తెలియకపోవటమే మనకు వచ్చిన ఆలోచనల్ని అమలు చేసేస్తూ ముందుకు వెళ్ళిపోతాం. అది మంచిదో చెడుదో, ఇది తర్వాత ఏమవుతుందో. ఇప్పుడు అది బాగానే ఉండొచ్చు, ఇప్పుడు ఈ పని చేస్తున్నందువల్ల మనకి సుఖం కలగచ్చు, మనకి ఆర్థికంగా ఎక్కువ ఇది రావచ్చు, ఇట్లా అన్ని రకాలుగా బాగానే ఉండొచ్చు, అనిపించవచ్చు. కానీ రాబోయే రోజుల్లో ఇది మనకే కొట్టేస్తుంది. అది ఏమవుతుంది అనమాట, ఆ ప్రతిక్రియ వల్ల మనం ఎన్నో బాధలకి గురి కావాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఒకటి మన పరిస్థితులు మనము కలిగి ఉండుటకు పాత్రుల ఒకటి చేయవచ్చినది. దేన్ని కూడా ముందు అంగీకరించడమే మనమే. మా ఇంట్లో వాళ్ళు నచ్చలేదు, వీళ్ళు నచ్చలేదు, ఇక్కడ కాకుండా ఇంకొక ఇంట్లో పుట్టుంటే బాగుండేది అని ఇట్లా రకరకాలుగా అనుకుంటూ ఉంటాం. కుదరదు అది. మనకి ఎక్కడుంటే అయితే ఇవన్నీ ఏంటి, మళ్ళీ పరిణామం కదా మనది. పరిణామ ధర్మం ప్రకారం మన అభివృద్ధిలోకి వెళ్ళటానికి ఇది ఏర్పాటు చేయబడింది. ఇది ఎట్లాగా ఏర్పాటు చేయబడింది? మనం అంతకుముందు చేసినటువంటి క్రియల యొక్క ప్రతిక్రియగా, పనుల యొక్క ఫలితములుగా, ఆ క్రియల యొక్క ఫలితములుగా మనకి మనం ఇక్కడ ఏర్పాటు చేయబడి ఉన్నాం. దీన్ని ఆసరాగా చేసుకుని పరిణామంలో మనం ముందుకు వెళ్ళటానికి మనం దారి చూసుకోవాలి. దీన్ని కాదని, ఇది ఇట్లాగో ఉంది కాబట్టి నేనేమి చేయలేకపోతున్నాను, అదే ఇంకొక చోట ఉంటేనా అంటే కాదు. దీన్నే మనం ఈ పరిస్థితుల్ని, ఈ తల్లిదండ్రులు, ఈ బంధువులు, ఈ తోబుట్టువులు, ఈ మన యొక్క ఎన్విరాన్మెంట్, వీటిని ఆధారం చేసుకొని మనం పైకి ఎగబాగాలి. అప్పుడు ఎప్పుడు పైకి ఎగబాగుతాము? దీన్ని అంగీకరిస్తే. దీన్ని లేకపోతే అసలు కిందే నిలబడతాం. ఇక మెట్టు ఎక్కడం ఎక్కడుంది? ఇవన్నీ మెట్లు అనుకుంటే ఆ మొదటి మెట్టు దగ్గర నిలబడి ఏంటి ఇదంతా, వీళ్ళు ఇక్కడ కాకుండా ఇంకో చోట అయితే బాగుంటుంది అంటే ఇక ఆ మెట్టు దగ్గరే ఆగిపోతాం. సరే, ఇది ఈ మెట్లు ఇలాగ ఉన్నాయి, వీళ్ళందరూ ఇలాగ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారంటే ఏంటి? మన వల్లే కదా. మనం చేసిన క్రియల యొక్క ప్రతిఫలంగా
మన ఎదురు నిలబడ్డాయి. ఎస్, దాన్ని అంగీకరించాల్సిందే. ఎవరో మనకి మన మీద కోపంతో, మన మీద ద్వేషంతోనో కోపంతోనో మన చుట్టూ ఏర్పాటు చేయాల, ఇది మనం ఏర్పాటు చేసుకున్నాము అన్నది ముందు గ్రహింపు రావాలి. అది మనం క్రియా ప్రతిక్రియ అనే ధర్మం ప్రకారం ఇది జరిగింది. అలాగే పరిణామ ధర్మం ఒకటి నడుస్తూ ఉంది. వీటి వల్ల మనం ఈ పరిస్థితుల్లో ఇక్కడ నిలబడుతున్నాం. బట్ ఈ పరిస్థితులన్నీ మనం కల్పించుకున్నవే. ఎవడో మన మీదకి వేసినవి కావు అని ముందు దీనికి సంబంధించి ఒక స్పష్టమైన అవగాహన వచ్చేస్తే ఆటోమేటిక్గా ఇంకా ఎస్, ఇక అయితే వీటిని ఆధారం చేసుకుని నేను పైకి వెళ్తాను అని మనం మొదలు పెట్టచ్చు. ఆ మెట్లు ఎక్కుతూ వెళ్ళిపోవచ్చు. ఈ పరిస్థితుల్నే, ఈ తల్లిదండ్రులనే, వీళ్ళనే అంగీకరించేటప్పుడు ఏమైంది, ఇక అంగీకరించకపోతే ఏమవుతుంది, ఇదంతా ఇది ఇట్లాగుంది ఇలాగుందనే ఆ చికాకు విసుగు ఇక్కడ కాకుండా ఉంటే ఇంకా బాగుండేది అని ఈ ఆలోచనతోనే ఇంకా అక్కడ నిలబడిపోయాయి. ఎప్పుడైతే మనం అంగీకరించామో నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. సరే ముందుకెళ్దాం, ఏంటి ఎలాగా అని ఒక్కొక్క మెట్టు ఎక్కేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ పరిణామ ధర్మం మనకి సహాయం చేస్తుంది. పరిణామ ధర్మం ఎలాగో రెడీగా ఉంది అభివృద్ధికి. ఇప్పుడు యాక్షను, రియాక్షన్, క్రియ ప్రతిక్రియ, ఇది మనకు అవగతమైంది. మనం నిన్న చేసిన యొక్క ఫలితంగా ఈ క్షణం, ఈ రోజు ఇప్పుడు మనకి ఎదురుపడ్డాయి ఈ పరిస్థితులు. ఇవి మనకి అనుకూలం కాదని అనుకుంటున్నాం. కాబట్టి మనం ఏదో పొరపాటు చేసాం అక్కడ. దానికి ప్రతిక్రియగా ఇప్పుడు ఇక్కడ మనకు అనుకూలం కాని పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి మనకు అనుకూలంగా ఉండే పరిస్థితులు ఏర్పడేటట్టుగా మనం ఇవాళ నుంచి చేద్దాం, ఈ క్షణం నుంచి. అప్పుడేంటి, మనం నెక్స్ట్ బ్రహ్మాండంగా మన పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటాయి. ఇంకా త్వరగా అభివృద్ధిలోకి వెళ్ళడానికి వీలవుతుంది అన్నది మనం నిర్ణయం రావటానికి కూడా వీలవుతుంది. అయితే ఈ ఫలితములలో కొంత సర్దుబాటు లేక విభాగం ఉంటుంది. పద్ధతి ప్రకృతి ధర్మమే అయినను దాని ప్రవృత్తి యంత్రము పనిచేసినట్లు జరిగినను ఆ పద్ధతిని నిర్వహించుటతో సంబంధం గల గొప్ప దేవతలు కొందరున్నారు. వారు ఆ పద్ధతిని కొన్ని హద్దులకు లోబడి త్వరపెట్టుటకు గాని ఆలస్య పెట్టుటకు గాని ఏ రూపమున నిర్వహించవలను నిర్ణయించుటకు గాని అధికారము కలిగి ఉన్నారు. అది మనకు కొంత వెసులుబాటు ఇచ్చారనమాట. మానవుడి దగ్గరికి వచ్చేటప్పటికల్లా మనకు కొంత వెసులుబాటు ఇవ్వబడింది. ఖచ్చితంగా అదే పద్ధతిలో మనం అనుభవిస్తూ అన్నట్టుగా కాకుండా కొంత ఆలస్యం చేయటానికి కానీ. అయితే ఇది దేవతలతో మనకి సంబంధం పెట్టుకున్న దాన్ని బట్టి ఆ గొప్ప దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటి చేస్తున్నారు, కొన్ని హద్దులకు లోబడి సబ్జెక్టు కండిషన్ అన్నట్టుగా త్వరపెట్టుటకు గాని ఆలస్య పెట్టుటకు గాని ఏ రూపమున నిర్వహించవలనో నిర్ణయించుటకు గాని అధికారము కలిగి ఉన్నారు. వారు ఆ ప్రకారము జరిగించని ఎడల మనుషుడు ఆరంభ దశలో గొప్ప పొరపాట్లు చేయును గనుక ఆ పొరపాట్ల వల్ల భరించలేని ఫలితం అనుభవించవలసి వచ్చు. ఎందుకంటే మనకి వచ్చిన ఆలోచన ప్రకారం మనం వెళ్ళేవాళ్ళం. ఈ ఆలోచన ఎక్కడి నుంచి, ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుంది మనకు అంతకుముందు జంతు జన్మల వరకు మొత్తం ఇన్ని లక్షల జన్మల్లో జరిగినటువంటి అన్ని అణగారిపోయిన కోరికలు, వీటికి సంబంధించినవన్నీ వాంఛలు, కోరికలు, తర్వాత కోపము, ద్వేషము, అసూయ, ఈర్ష్య, ఇటువంటి ఆవేశం, ఇటువంటివన్నీ కూడా, ఈ లక్షణాలు, ఈ గుణాలన్నీ కూడా మనకి బయటకు వ్యక్తం చేయడానికి అవకాశం కలగల జంతు జన్మ వరకు. అందువల్ల అవన్నీ అణిగిపోయి అలాగ ఉన్నాయి. ఇప్పుడు ఈ దేహాత్మతో ఇవన్నీ బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. దేహాత్మతో బయటికి రావడానికి, ఎందుకని ఇక్కడ కామ శరీరం ఉంది, మానసిక శరీరం ఉంది. చక్కగా అంటే కిటికీలన్నీ మూసేసి ఉన్నాయి అంతకుముందు, కిటికీలు తలుపులు. ఇప్పుడు కిటికీలన్నీ ఓపెన్ చేస్తాం. అంటే ఈ రెండు కామ శరీరము ద్వారా, మానసిక శరీరం ద్వారా అవి వ్యక్తం అవడం ప్రారంభించినాయి. అప్పుడు ఏమవుతున్నాయి అనమాట, దానికి తగ్గట్టుగా మనకు ఆలోచనలు వస్తున్నాయి, దానికి తగ్గట్టుగా మనకి కోరికలు కలుగుతున్నాయి. దాని వెంటనే మనం దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చేస్తున్నాం. ఇప్పుడు జీవాత్మ దీన్ని సరిచేయాల్సింది.
కొంచెం చూసి చూడనట్టుగా అలాగా ఉంది ప్రస్తుతానికి. ఇప్పుడు ఈ జీవాత్మ దాన్ని ఏ పద్ధతిలో చేస్తే బాగుంటుందో దానికి సలహా ఇవ్వడం కానీ, దానికి ప్రేరణ కలగజేయడంలో కొంచెం మార్పు చేయడం కానీ అవకాశం ఉంది, ఫ్లెక్సిబిలిటీ ఉందన్నమాట. మార్పు చేసుకోవాల్సినంత, కాకపోతే ఆలస్యం చేయటం కానీ త్వర పెట్టడం కానీ అనే దానికి. ఎందుకంటే లేకపోతే ఖచ్చితంగా అలాగే చేసేటప్పుడు కల్లా ఇంకా పొరపాట్లు పెరిగిపోతాయి. అంటే మనం చేసిన పనులే మనకి ఎదురొస్తున్నాయి అనేది భావం మనకు లేదు కాబట్టి ఇంకా మరింత క్రూరంగా ప్రవర్తించేస్తాం. మనకి ఏదైనా అననుకూల పరిస్థితులు, మనకి అనుకూలంగానే పరిస్థితులు ఎదురైనప్పుడు ఇంకా క్రూరంగా ప్రవర్తిస్తాం, చాలా పొరపాట్లు చేసేస్తాం. అందుకని అట్లా కాకుండా మనుషులకు పరిమితమైన స్వేచ్ఛ కొంతనిచ్చుట భగవంతుని ఉద్దేశము. పరిమితమైన స్వేచ్ఛ, ఈ పరిమితమైన స్వేచ్ఛనే ఈ జీవాత్మ వాడుకుంటున్నాను. ఆ పరిమితమైన స్వేచ్ఛలో కొంచెం ఈ జీవాత్మ వాడుకుంటూ వాడిని సరిదిద్దడానికి ప్రయత్నం మొదలు పెడుతున్నాం. క్రమక్రమంగా ఇటువైపుకి తీసుకొస్తుంది అనమాట. ఆ కొంచెం స్వేచ్ఛను వాడు యుక్తముగా ఉపయోగించిన ఎడల మరి ఒకసారి కొంచెం ఎక్కువ స్వాతంత్రమునకు అర్హుడవును. అయుక్తముగా ఉపయోగించిన ఎడల దాని ఫలితముగా కష్టము గైకొను. మరియు వాడు చేసిన పనుల వల్ల పురోవృద్ధిలో నిరోధింపబడిన వాడదు. అభివృద్ధి ఆగిపోతుంది. మరి మనుష్యుడు తనకి ఇయ్యబడిన స్వేచ్ఛను ఉపయోగించుట నేర్చుకున్న కొలదయు వానికితోధికముగా స్వేచ్ఛ యొస్తబడును. స్వేచ్ఛ ఎంతవరకు ఇవ్వాలి అంటే అంతకుముందు ఒక 10 రూపాయలు ఇచ్చాం. ఆ 10 రూపాయలని వాడు ఎలాగ వినియోగించాడు దాని మీద ఆధారపడి ఆయుడు బాగానే చక్కగా చేస్తున్నాడు అని ఈసారి 50 రూపాయలు ఇస్తారు. ఈ 50 రూపాయలు కూడా బాగా ఉపయోగించాడు, వెరీ గుడ్, ఇంకా 100 రూపాయలు ఇస్తారు ఈసారి. ఇట్లా పెరుగుతూ వస్తుంది అనమాట. అంటే ఇచ్చిన దాన్ని ఉపయోగించుకున్న దాని మీద ఆధారపడి మరింతగా మనకి రావటం ప్రారంభిస్తుంది. అట్లాగే ఈ స్వేచ్ఛ కూడా, ఆ స్వేచ్ఛను మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం. మనకి దొరికిందే సొందని మన ఇష్టం వచ్చినట్టు అవినీతి పనులు రకరకాలు మనల్ని అడిగేవాళ్ళు లేడు, మన ఇష్టమే అని ఇప్పుడు రాజ్యాధికారానికి వచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ దొరికిందే సొందని మరి ఏం చేస్తున్నారు వీళ్ళు? స్వేచ్ఛ వచ్చింది కొద్దిగా, దాన్ని ఎట్లా వినియోగిస్తున్నారు వాళ్ళు? చక్కగా వినియోగిస్తే మళ్ళీ గెలుస్తారు, లేకపోతే అక్కడతో సరి వాళ్ళు అన్నట్టుగా ఉంటుంది. ఆ స్వేచ్ఛను ఉపయోగించే దాని మీద ఆధారపడి, కాబట్టి కొంత స్వేచ్ఛ మనకు వసగబడింది. ఇది 3వ పాయింట్. మనకి ఫస్ట్ పాయింట్ పరిణామ ధర్మము, 2 క్రియ ప్రతిక్రియ, లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. ఆ కాజ్ అండ్ ఎఫెక్ట్ వల్లే మనం ఈ పరిస్థితుల్లోకి వచ్చాం. ఇవన్నీ మరి మనం మొదట్లో తప్పు ఎక్కడ చేసామండి అంటే, మనం చేసింది కాదు, ఇది జీవాత్మ చేసిన తప్పులు కావు ఇవి. దేహాత్మకి సంబంధించి ఆ జంతు ఆత్మ వరకు, ఆ జంతు స్థితి వరకు వచ్చినటువంటి ఏవేవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన బయటికి వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు, అంతకంటే ఏం లేదు. అప్పుడు అణగొట్టబడి ఉన్నాయి, అవన్నీ వ్యక్తీకరించడానికి అవకాశం లేక ఇప్పుడు అవి బయటపడుతూ ఉన్నాయి అన్నమాట. వాటిని మనం వచ్చినట్టుగా అమల్లో చేస్తూ ఉంటే మరింతగా కూరుకుపోతాం, ఆ భౌతికతలోకి మరింతగా కూరుకుపోతాం. ఆ ఊబిలో కూరుకుపోయినట్టు అయిపోతుంది. ఊబి అంటే ఏంటి? దానికి అంతు ధైర్యం ఉన్నట్టు ఉండదు, వెళ్ళిపోవటమే మెత్తగా, దిగువకి మెత్తగా, కష్టం లేకుండా అనమాట. ఏమాత్రం ఇబ్బంది ఉండదు. చూడండి, ఊబిలో కూరుకుపోయేవాడికి ఏమాత్రం ఇబ్బంది ఉండదు అన్నట్టు ఉంటుంది. అలా తన బరువుకి తనకే వెళ్ళిపోతూ ఉంటాడు కిందకి, రక్షించడానికి కూడా చాలా కష్టంగా. కాబట్టి దాని నుంచి రావడానికి కొంత స్వేచ్ఛ ప్రసాదింపబడింది. ఇది 3వ పాయింట్. ఆ స్వేచ్ఛని మనం ఎలా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఆ విషయాన్ని ఈ జీవాత్మ తీసుకుని, ఈ దేహంలో ప్రవేశించినటువంటి, ఇప్పుడు మనం ప్రవేశింపబోతున్నాం. ఇప్పుడు ఈ విషయం కూడా మనం ఒక జ్ఞప్తికి పెట్టుకుని
దీన్ని కూడా మనం గమనికలోకి తీసుకుని దీని ఆధారంగా మనం ఈ దేహాత్మని ఎలాగా సవరించడం, ఈ దేహాన్ని పరిపూర్ణం చేయటం ఎలాగా అన్నది మనం చూసుకోవాలి. మనుష్యుడు తనకి ఇవ్వబడిన స్వేచ్ఛను ఉపయోగించడం నేర్చుకున్న కొలదియు వానికి ఇతోధికముగా స్వేచ్ఛ సుఖపడదు. ఇచ్చిన స్వేచ్ఛని దుర్వినియోగం చేశాడు. అంతే కట్. 50 రూపాయలు ఇచ్చాం, ముందు 10 రూపాయలు ఇస్తే బాగానే చేశాడు. ఓహో పర్వాలేదు అనుకుని 50 ఇచ్చాం, కొంచెం పర్వాలేదు బాగానే చేశాడు. 100 ఇచ్చాము, 100 కళ్ళ చూసేటప్పటికల్లా వాడికి రకరకాల ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. దెబ్బకి ఏదేదోగా చేశాడు, ఇంత వ్యతిరేకమైన పద్ధతుల్లో చేశాడు. దెబ్బకి కట్ అయిపోతుంది అంతే. అంటే స్వేచ్ఛను దుర్వినియోగం చేశాడు వాడు. ఆ స్వేచ్ఛని ఇక కట్ చేస్తారు కొంతకాలం పాటు. అంటే కొన్ని జన్మలు స్వేచ్ఛ లేకుండానే బతకాల్సి వస్తుంది. మంచి పనులు చేయుటకు అపరిమిత స్వేచ్ఛను సంపాదింపగలడు. కనుక వాడు మంచి పనులు చేయుటకు అపరిమిత స్వేచ్ఛను సంపాదింపగలడు. అంటే స్వేచ్ఛ ఎప్పుడు పెరుగుతూ వస్తుంది? అపరిమితంగా మనకి ఎప్పుడు అందుతుంది? ఆ స్వేచ్ఛని మనం సద్వినియోగపరుచుకున్నప్పుడు, ఆ స్వేచ్ఛ ద్వారా మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగ చేయకుండా ఉన్నంతకాలం, ఆ స్వేచ్ఛను ఉపయోగించి మన చుట్టూ ఉన్న వాళ్ళని ఇబ్బందికరంగా ప్రవర్తించామా కట్ అయిపోతుంది, అంత అక్కడితో ఆగిపోతుంది. మనకి స్వేచ్ఛ కొంతకాలం పాటు ఇవ్వటం ఆగిపోతుంది. అంటే అట్లాగే ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇవ్వరు కదా పిల్లలకి. ఎవరైనా ఏదైనా చెడు పనులు చేస్తుంటే డబ్బులు ఇంకా అందనివ్వరు వాళ్ళకి. అదే మంచి పనులకి ఉపయోగిస్తుంటే వాడికి ఇంకా పిలిచిస్తుంటారు. వాడు ఇదిగోరా ఈ డబ్బులు తీసుకెళ్ళి ఏదైనా చెయ్యి అని అంటుంటారు కదా. అదే చెడ్డగా ప్రవర్తించే వాళ్ళకి ఇంకా ఆపేసేస్తారు, డబ్బులు ఇవ్వరు వాడికి. అట్లాగే మనకి స్వేచ్ఛను ఆపేసేస్తారు. స్వేచ్ఛ ఆగిపోతుంది ఆటోమేటిక్గా. ప్రత్యేకంగా ఒకళ్ళు ఇవ్వటం, ఒకళ్ళు ఆగటం, తీసుకోవటం ఇట్లాగే ఉండదు. ఆటోమేటిక్ ఇదంతా మనం చేస్తున్న పనులకి తగ్గట్టుగా. అందుకే క్రియ ప్రతిక్రియ ప్రధానమైన. మనం ఆ స్వేచ్ఛను ఉపయోగించుకున్న దాన్ని బట్టి ఎక్కువ స్వేచ్ఛ క్రమక్రమంగా పెరగటం. ఆ స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకునే కొంది స్వేచ్ఛ తగ్గుతూ తగ్గుతూ పూర్తిగా ఆగిపోవటం. ఇంకేం లేదు, ఎవరు ఏం లేదు దీంట్లో. మొహమాటాలు కానీ ఎవరన్నా రికమెండ్ చేయించడం కానీ కుదరదు ఇక్కడ. వాడు ఇష్టం వచ్చినంత త్వరగా పురోభివృద్ధి నొందగలడు కానీ వాడు మంచి పనుల చేయుటకు అపరిమిత స్వేచ్ఛను సంపాదింపగలడు. కానీ చెడుగు చేయు శక్తికి మాత్రము పరిమితం ఉండదు. ఎందుకంటే చెడుకు కూడా నీ ఇష్టం, పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చేస్తానండి మీ ఇష్టం అని అడగకుండా వీడు మొత్తాన్ని మరి తినేసేస్తాడు కదా, మొత్తం జనాన్ని తినేసేస్తాడు. చాలా ప్రమాదం కదా అది. అందుకనే చెడుగు చేయు శక్తికి మాత్రం పరిమితం ఉంటుంది. అంటే రాక్షసులకి ఎప్పుడు పరిమితం ఉంటుంది, దేవతలకి అపరిమితం ఉంటుంది. దేవతలు ఏంటంటే మానవాళికి ఉపయోగపడేటట్టుగా చేసేవాళ్ళు కాబట్టి. ఈ రాక్షసి శక్తి ఏంటి? చెడుగు చేయు శక్తి అంటే రాక్షస ఆసురి శక్తి. వాళ్ళకి పరిమితంగా జాగ్రత్తగా చూస్తూ ఉంటారు, కొంతమేరకి వాళ్ళని వెళ్ళనిస్తారు. ఇక కొంచెం పెరుగుతూ ఉన్నారు వీళ్ళు, ఇంకా కష్టమే అవుతుంది తర్వాత అనేటప్పటికల్లా ఇక వచ్చేస్తారు. ఎవరో ఒకళ్ళ ద్వారానో లేకపోతే అవతార మూర్తి రావడమో పట్మని అలా కట్ చేసేస్తారు. చెడుగు చేయు శక్తికి మాత్రము పరిమితం ఉంటుంది. వాడు ఇష్టం వచ్చినంత త్వరగా పురోవృద్ధి నొందగలడు కానీ యజ్ఞానము చే జీవితమును భంగపరుచుకొనగలడు. అనాగరికుని మోటు జీవితమును ప్రథమ దశలలో మొత్తం మీద మంచి కంటే చెడు అధికముగా ఉంట సహజం. ఎందుకని మనం మరి అంతకుముందు ఉన్న జంతు జన్మ వరకు ఉన్నటువంటి అన్ని ఉన్నాయి కదా. దీనికి అంటే ఇది మిస్సింగ్ లింక్ గా మనం చెప్పుకోవాలన్నమాట. ఆ విషయం ఇక్కడ ఎక్కడ చర్చింపబడలా మనకి. కానీ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మొట్టమొదటిగా జీవాత్మ వచ్చింది కదా. ఎక్కడి నుంచి?
మనం తురియాత్మ లోకం నుంచి కిందకి దిగాడు. దిగిన తర్వాత ఆధ్యాత్మిక లోకంలో తర్వాత బుద్ధి లోకంలో, ఉత్తమ మానసిక లోకంలో, ఆ మొత్తం 3 రకాల లోకంలో 3 రకాల పదార్థాలను తీసుకుని ఆత్మ, బుద్ధి, మనస్సు యొక్క కలయిక జీవాత్మ తయారయ్యాడు. అక్కడ ఎక్కడుంది ఇక చెడుకి సంబంధించి? చెడు గాని మంచి గాని ఏమీ లేదు. దైవంతో సమానంగా ఉన్నటువంటి లక్షణాలతో ఉన్నాడు. వాడు ఇప్పుడు ఈ దేహంలో చేరి ఇట్లాగా చేయటానికి అవకాశం లేదు వాడికి. మరి ఎందుకు వచ్చింది ఇది? క్రియకి ప్రతిక్రియ కదా. మరి చెడు స్టార్టింగ్ లోనే చెడు ఎలాగ వచ్చింది అంటే అది ఆ జంతు జన్మ వరకు అణచబడిన కోరికలు, రాగములు, తర్వాత ద్వేషము, ఇవన్నీ అంటే బయటికి వ్యక్తం చేయడానికి వీలు కాక ఆగిపోయిన అన్ని కూడా ఇప్పుడు బయటపడతా ఉన్నాయి. తేనె తుట్టిని కదిపినట్టు అయిందనమాట. ఎందుకంటే ఇక్కడ 2 శరీరాలు చక్కగా అనుకూలంగా వచ్చినాయి. మానసిక శరీరము, కామ శరీరం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే అట్లాగా రావడంలో తప్పుడు ఆలోచనలు, చెడు చేయటము అంటే స్టార్టింగ్ ఎప్పుడు చెడుగానే ఉంటుంది. అయితే ఈ స్వేచ్ఛ అనే దాన్ని కొంచెం ఉపయోగించి ఈ స్వేచ్ఛని ఆయుధంగా చేసుకుని ఈ జీవాత్మ ఏం చేయాలంటే దేహాత్మతో వ్యవహరిస్తూ వాడిని నెమ్మదిగా మలచాలి. ఇది మన కార్యక్రమం. మొత్తం మీద మంచి కంటే చెడు అధికముగా ఉంట సహజం. అంత కొంచెము వికాసమును పొందిన ఆ మనుషుని మీద వాడు చేసిన పనుల ఫలితమంతా ఒక్కసారి పడిన ఎడల అది కొత్తగా మొలకెత్తి ఇంకనూ బలహీనంగా ఉన్న వారి శక్తులను నలిపివేయి. ఇక్కడ దేవతలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కదా రికార్డింగ్ ఏంజల్స్, వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి మొత్తం ఒక్కసారిగా కాకుండా ఎందుకంటే చేసింది చెడు ఎక్కువగా ఉంది. ఆ చెడు యొక్క ఫలితాలన్నీ మళ్ళీ ఒక్కసారి వీడి మీద పడితే ఇంకా వ్యక్తికి చాలా బలహీనం అయిపోతాడు. అందుకని వాడికి ఏంటంటే ఆలస్య పెట్టుట అనేది, త్వర పెట్టుట, ఆలస్య పెట్టుట అనేది ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది కదా. ఆ ఫ్లెక్సిబిలిటీలో అంటే ఒకేసారిగా మీద పడకుండా సంవత్సరానికి ఒకసారో లేకపోతే ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కటో అట్లా నెమ్మదిగా తీసుకురావటం అనేది. దానివల్ల ఏమవుతుందంటే వీడు వీటిని అనుభవించడంతోనే సరిపోతుంది, వీడి అభివృద్ధి ఆగిపోతుంది. మొత్తం ఒక్కసారిగా అనుభవించేసాడు అనుకోండి, నెక్స్ట్ దానికి రెడీ అయిపోవచ్చు. ఇప్పుడు వీడు మన అమ్మ నేను అంత ఒక్కసారి భరించలేను అని అన్నట్టుగా అయ్యేటప్పుడు కల్లా ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కటే అన్నట్టుగా అయ్యేటప్పటికి కొన్ని జన్మలు పడుతుంది. అది మనకేమవుతుంది, అభివృద్ధి మనకి వెనుకబడిపోతాం. వెళ్ళవలసినంత అభివృద్ధిలోకి మనం వెళ్ళలేము. అంతేకాక వాడు చేసిన పనుల ఫలితములు వివిధ స్వభావములు గలవి. కొన్ని సజ్జో ఫలితములను, కొన్ని ఫలించుటకు ఎక్కువ కాలము కావలసిను. కనుక మనుష్యుడు వికసించిన కొలదయు వాని మీద కొన్ని మంచివి కొన్ని చెడ్డవి అగు అననుభూత ఫలితముల సమూహము మేఘము వలె ఎగురుచుంది. ఇతను అనుభవించాల్సినటువంటి ఫలితాలన్నీ వీటి చుట్టూరా ఉంటాయన్నమాట. ఈ సమూహమును ప్రకృతి శక్తులకు వాడు తీర్చవలసిన రుణముతో పోల్చవచ్చు. ఇవన్నీ మనం చేసిన దానికి ఫలితం కదా. కాబట్టి ఆ ఫలితాన్ని మళ్ళీ మనం తీర్చాల్సింది, అది రుణంతో పోల్చారు. అప్పు చేసాము, అప్పు తీర్చాల్సిందే కదా. అప్పు ఎగ్గొడితే ఇంకొక రకం మళ్ళీ అది కూడా ఒక క్రియ అయిపోయింది. అప్పు ఎగ్గొట్టడం క్రియ, దానికి ప్రతిక్రియ ఇంకా ఘోరంగా ఉంటుంది. మన దగ్గర మొత్తంగా మనం ఎంత అయితే అప్పు ఎగ్గొట్టామో అంత అమౌంట్ చక్కగా ఒకడు అవతలోడు తీసుకుని నమస్కారం పెడతాం, మనం బేరం ఉంటాం. మరి మనం ఎగ్గొట్టాం కదా ముందు, అదే పని వీడు చేశాడు మనకి, అలాగైపోతుంది. కాబట్టి ఈ సమూహమును ప్రకృతి శక్తులకు వాడు తీర్చవలసిన రుణముతో పోల్చవచ్చు. కాబట్టి ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా సరే తీర్చవలసిన రుణం అది. అయితే ఎలాగ తీర్చడం? దఫాలుగానా, వాయిదాల పద్ధతిలోనా, లేకపోతే ఒక్కసారా
అనేది అది అవకాశం ఉంది, లైక్ ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది, పర్వాలేదు ఒక్కొక్కసారి తీర్చండి, ఒక్కసారిగా అయినా మీ ఇష్టం, మీ తీర్చే విధానం మీ ఇష్టం, కానీ తీర్చాలి, ఎగ్గొట్టడం మాత్రాన్ని కుదరదు. ఆ సమూహంలో నుంచి కొంత కొంత భాగము తరువాత జన్మములలో ఒక్కొక్క దానిలో తీర్చుటకు ఏర్పరచు. అట్లా ఒక జన్మంలో తీర్చుటకు ఏర్పడిన భాగము వానికి ఆ జన్మంలో అదృష్టము అగును, అంటే దైవము లేక ప్రారబ్ధము అగును. మనకి 3 రకాల కర్మలు ఉంటాయి. ప్రారబ్ధము, సంచితము, ఆగామి, ఇలా 3 రకాల కర్మలుగా మనకి వేదాంత పరిభాషలో వస్తుంది. ఆ ప్రారబ్ధం ఏంటంటే మనం అంతకుముందు చేసిన యొక్క పనుల ఫలితాలు, అది ప్రారబ్ధం, అనుభవించక తీరదు అన్నట్టుగా మనం చెప్తాము. ఆగామి అంటే మనకి ఇప్పుడు చేస్తున్నది సంచితము. ఇట్లా మనం 3 రకాలుగా దాన్ని విభజించాలి. మనం ప్రస్తుతం చేస్తున్నది ఒక విభాగం, రాబోయే దానికి సంబంధించి ఒక విభాగం అన్నట్టుగా మనకి ఉన్నాయి. ఇప్పుడు ప్రారంభం అది తప్పనిసరిగా తీర్చవలసినది. అందువల్లే నిన్న యొక్క రుణం ఏదైతే ఉందో అది ఇప్పుడు తీరుస్తున్నాం మనం. ఎట్లాగా? మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, మన తల్లిదండ్రులు, మన తోబుట్టువులు, మన మిత్రులు, బంధువులు, వీళ్ళందరితో అది తీరుస్తూ ఉన్నాం అనమాట. మనం ఒకరిని బాగా ఇబ్బంది పెట్టాం, జీవితం మొత్తం వాడిని వదలకుండా జీవితం అంతా హింసించాం వాడిని, ఎంతో ఆనందం పొందాం హింసించి. దాంతో ఏమవుతుంది? ఇప్పుడు మనం హింసింపబట్టడానికి వీలుగా వాడి దగ్గరికి చేస్తాం, వాడు మనల్ని నలిపేస్తూ ఉంటాడు. ఆ విధంగా మనం క్రియ ప్రతిక్రియ జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ప్రారంధాలుగా ఉన్నాయి. సో ఇక్కడ మనకు పాయింట్ వారీగా తీసుకొస్తున్నాడు అనమాట. అంటే వీటిని ఇవి తెలుసుకోవడం వల్ల దీని నుంచి బయటపడడం ఎట్లాగా అనే పాయింట్ కూడా మనకు వస్తుంది. ఈ యొక్క ఊబిలోకి పడిపోకుండా ఇది తప్పించుకోవడం ఎట్లాగా, ఏ పద్ధతిలో మనం వెళితే మనం వీటిని తీరుస్తుంటాం, కానీ ఒక్కసారిగా కాకుండా కొంచెం కొంచెం దాని మానాన అది వెళ్ళిపోతూ ఉంటుంది. మన మానాన మనం మరింత మెరుగ్గా చేసుకుంటూ అభివృద్ధిలోకి వెళ్ళటానికి మనం ఎట్లాగా వీలవుతుంది, ఏ పద్ధతిలో చేస్తే మనం వీలవుతుంది, అది మనకి ఇక్కడ సలహా రూపంలో ఇస్తున్నారు అన్నమాట, సూచనగా ఇస్తున్నారు, ఉపదేశపూర్వకంగా చెప్తున్నారు. మనం భూలోకంలోకి వెళ్ళబోతున్నాం. భూలోకంలోకి వెళ్ళబోతుంటే భూలోక జీవితం మొట్టమొదటిగా మనం కళ్ళు తెరవంగానే ఇది ఇట్లా ఉంది ఏంటి అంటానికి లేదు, ఇలాగే ఉంటుంది. ఎందుకంటే నీకు సంబంధించింది ప్రతిదీ నీ యొక్క క్రియలకి ప్రతిక్రియగా ఇక్కడ ఏర్పాటు చేయబడింది. మొత్తం నువ్వే రెడీగా, ఆ ప్లాన్ నువ్వే గీసుకున్నావు, ఇంకొకటి ప్లాన్ గీలేదు. ఈ జన్మ యొక్క ప్లాను ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, వీళ్ళతో ఇలాగ వ్యవహరింపబడాలి, వీళ్ళు ఇలాగ నన్ను హింసించాలి, వీళ్ళు నన్ను తిట్టాలి, వీళ్ళు నన్ను మోసం చేయాలి, వీళ్ళు నాకు బాకీ ఎగ్గొట్టాలి, ఇవన్నీ ప్లాన్. ఇదంతా ఎవడో రాసింది, బ్రహ్మ కాదు, నువ్వే రాసుకున్నావు. ఎట్లాగా? అంతకుముందు జన్మలో చేసినటువంటి మనం మరణించిన తర్వాత పార్థివ దేహం వదిలి ఇక్కడికి వచ్చాం కదా, అంటే ఆ పార్థివ దేహంలో ఒక 70 సంవత్సరాల పాటు మనం జీవించి ఏమేం పనులు ఎలాగ చేశామో దాని మీద ఆధారంతో కొంత ఇబ్బందులు పడుతూ వచ్చాము ఇక్కడ. ఇప్పుడేంటి అసలైన ఇబ్బందులు ఇక మొదలవుతాయి అన్నమాట. ఇక్కడ మనం పార్థివ దేహంలోకి మళ్ళీ వెళ్ళబోతున్నాం, మళ్ళీ పునర్జన్మం, మళ్ళీ మళ్ళీ జన్మించబోతున్నాం, మనం పునర్జన్మ తీసుకుపోతున్నాం. పునర్జన్మ తీసుకున్నప్పుడు నీకు ఇలాగా ఉంటుంది. ఇవన్నీ మనకి విషయాలు తెలియదు అనుకోండి, మళ్ళీ మామూలు అయిపోతుంది. అంతకుముందు జన్మ ఎలా చేసామో ఈ జన్మ కూడా అలాగే తెలియకుండా ఆ చీకట్లు తడువుకున్నట్టుగా ఆ అడవిలో దారి తెలియక అటు తిరిగి ఇటు తిరిగి అటు చేసి ఈ పనులు చేసి ఇట్లాగే అయిపోతుంది మళ్ళీ మనకి. అంతకుముందు పనులు ప్రేరణ ఇస్తుంటాయి మనకి.
దాంతో అన్ని తప్పుడు పనులే జరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే అది నిల్వ ఎక్కువ ఉంది మనకి, ఆ రుణం ఎక్కువగా నిల్వ ఉంది మనకి. ఇప్పుడు ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల మనకి ఇదిగో నువ్వు భూలోకంలోకి వెళ్ళబోతున్నావు, నువ్వు ఇట్లా ఉంటుంది పరిస్థితి. మొట్టమొదటగా నీకున్న ఎన్విరాన్మెంట్ కానీ, బంధువులు కానీ, తల్లిదండ్రులు కానీ, తోబుట్టువులు కానీ, మిత్రులు కానీ, ఆ పేట కానీ, ఆ వీధి కానీ, ఆ నగరం కానీ, ఆ ఇల్లు కానీ అంతా ఎట్లాగా ఏర్పడింది? నువ్వు అంతకుముందు చేసిన దానికి తగ్గట్టుగా నువ్వే నిర్మించుకున్నావు అదంతా. కాబట్టి మొట్టమొదటగా ఎస్ అని అంగీకరించు. అంగీకరిస్తే అప్పుడు దాని నుంచి ఎలాగా మనం బయటపడాలి అన్నది వస్తుంది. ఇప్పుడు అంగీకరించకపోవటం వల్ల మనకి ఈ కష్టాలన్నీ. అంగీకరించకపోవటం వల్ల ఇక్కడెక్కడే గిజగిజలాడుతూ ఎట్లాగే ఏంటిదంతా అని ఏడుస్తూ కూర్చున్నాం తప్పితే, బాధపడుతూ కూర్చున్నాం తప్పితే, వాళ్ళు అట్లాగన్నారు వీళ్ళు ఇట్లాగన్నారు. ఏమో తండ్రి చూస్తేనేమో నన్ను బాగా కొడుతున్నాడు, నన్ను చీటికి మాటికి కొడుతున్నాడు ఇట్లా, లేకపోతే భర్త నన్ను చాలా ఇబ్బందులు పెట్టేస్తున్నాడు, క్రూరంగా హింసిస్తున్నాడు. భర్త క్రూరంగా హింసిస్తున్నాడు అంటే ఏం చేసావు నువ్వు? నిన్న క్రితం జన్మలో వాడిని హింసించావు నువ్వు. అందువల్ల ఇప్పుడు ఆ ప్రతిక్రియ జరుగుతూ ఉన్నది. ఈ విషయం మనకు అవగాహన ఉంది. దీన్ని మొత్తాన్ని అంగీకరించి అప్పుడు మనం వెంటనే అంగీకరిస్తే ఏమవుతుంది? నెక్స్ట్ స్టెప్ పడుతుంది. అంగీకరించకపోవటం వల్ల 70 సంవత్సరాలు జీవించినా ఉన్న చోట నిలబడవు. ఇంకొక ఆలోచన వేసి ఇంకొక అడుగు వేయటానికి లేకుండా అయిపోయింది, అభివృద్ధి లేకుండా ఆగిపోయింది. కాబట్టి ఆలోచించుకోండి జాగ్రత్త. ఇదిగో ఇలాగ ఉంటుంది భూలోక జీవితం అని మనకు చెప్తున్నారు. దాని అర్థమేమనగా వాడు కొంత సుఖమును కొంత దుఃఖమును ఆ జన్మలో అనుభవించవలసి ఉంటుంది. అంటే మనం అన్ని తప్పుడు పనులే చేయంగా, కొన్ని మంచి పనులు కొన్ని చెడ్డ పనులు చేస్తుంటాం. కాబట్టి చెడ్డ పనులకి దుఃఖము, మంచి పనులకి సుఖము. ఇప్పుడు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం ఎందుకు చదివాం మనం? ఆ గ్రంథ పఠనం తర్వాత ఈ గ్రంథం గురించి అధ్యయనం పఠనము పెట్టుకున్నాం కదా మనం. శ్రీపాదుల వారు చెప్పింది ఇదంతా ఇదే. అంటే మనకి వారు ఆ పద్ధతిని కొన్ని హద్దులకు లోబడి త్వరపెట్టుటకు కానీ, ఆలస్య పెట్టుటకు కానీ, ఏ రూపమున నిర్వహించవలనో నిర్ణయించుటకు కానీ అధికారము కలిగి ఉన్నారు. మరి శంకర భట్టు ఏలినాటి శని 7.5 సంవత్సరాలు, కానీ 7.5 రోజుల్లో తీర్చేశారు. అంటే ఏమైంది? 7.5 సంవత్సరాలకి కొద్దిగా కొంచెం ఇప్పటికే రోజుకి ఒకసారి ఒక ఇంజక్షన్ ఒక సూత్తో గుచ్చినట్టుగా ఇంకంత అయిపోయింది, ఆ రోజుకి అయిపోయింది. అట్లా 7.5 సంవత్సరాల పాటు బాధ అనుభవించడం ఒక పద్ధతి. అట్లా కాకుండా ఈయన ఏం చేశాడు? 7.5 రోజుల్లోనే రకరకాల హింసలు పెట్టారు అతన్ని. నువ్వు మంగళకి సంబంధించిన వాడివి, మంగళ కులానికి సంబంధించిన వాడివి, నీకు దెయ్యం పట్టింది అని చెప్పి ఎన్ని హింసలు, చిత్ర హింసలు పెట్టారు ఆ శంకర భట్టుని. 7.5 రోజుల్లో ఆ మొత్తం తీరిపోయింది అన్నమాట, మొత్తం అనుభవించాడు. ఇప్పుడు ఈయన ప్రమేయం తీసుకోవటం వల్ల శ్రీపాదుల వారు ఈయన పట్ల ఈయన మంచివాడు, భక్తిపరుడుగా ఉన్నాడు అని చెప్పి ఆయన తగ్గించింది ఏమి లేదు. ఈయన చేసింది ఏంటంటే త్వరపెట్టాడు అంతే. 7.5 సంవత్సరాలది 7.5 రోజులు అయ్యేటట్టుగా త్వరపెట్టాడు. అంతకంటే ఇంకేం చేయాల. ప్రకృతి ధర్మాన్ని ఆయన అతిక్రమించలేదు. కాకపోతే ఆ ఫ్లెక్సిబిలిటీని దాన్ని వినియోగించుకుని సబ్జెక్ట్ టు కండిషన్ దాన్ని త్వరపెట్టాడు. అంటే 7.5 రోజుల్లో పూర్తి చేశాడు. అదే అక్కడ ఆయన చేశాడు. అట్లా దానికి సంబంధించిన విషయాలు మనకి ఇక్కడ కూడా వస్తున్నాయి అన్నమాట. అందుకని దానికి కంటిన్యూషన్ గా మనం ఈ గ్రంథాన్ని పెట్టుకున్నాం చూడండి. మరి దాని అర్థమేమనగా వాడు కొంత సుఖమును కొంత దుఃఖమును ఆ జన్మంలో అనుభవించవలసి ఉండదు. అవి అనివార్యముగా వానికి సంభవించు. వాడు తన ప్రారంధమును తన ఇష్టం వచ్చిన రీతిని ఎదుర్కొనవచ్చు.
వాటిని అనుభవించడంలో కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారన్నమాట మనకి. నీకు శిక్ష దెబ్బ 50 కొరడా దెబ్బలు చెప్పు, ఇప్పుడు వెంటనే వరుసగా 50 కొట్టేయమంటావా, లేకపోతే ఇవాళ ఒకటి, రేపు ఒకటి, ఎల్లుండి ఒకటి కొట్టమంటావా 50 రోజుల పాటు? ఆలోచించుకో, నీ ఇష్టం. సరే, ఈ 50 రోజుల పాటు ఎందుకు నాకు పోలా, ఒక్క రోజుతో పోద్ది కదా, కొట్టేయండి 50 అని అన్నాడు అనుకోండి, ఒక్క రోజులోనే 50 కొరడా దెబ్బలు కొట్టేస్తారు, అయిపోయింది, దులుపుకుని వెళ్ళిపోతారు. అట్లాగనండి మిగతా 49 రోజులు హాయిగా తిరగచ్చు కదా. అది ఇప్పుడేంటి, రోజుకు ఒక కొరడా దెబ్బ అంటే ప్రత్యేకంగా దీనికోసం రావాలి. ఆ దెబ్బ తింటే ఆ కొరడా దెబ్బకి మళ్ళీ ఆ రోజంతా బాధ అనిపించు దాని యొక్క దీన్ని. అదే 50 ఒక్కసారిగా అయిపోయింది అనుకోండి, ఆ బాధ అంతా అనుభవిస్తాడు, 50 ఒక్క రోజులో అయిపోయింది. అట్లా ఆ ఫ్లెక్సిబిలిటీ మనకి ఈ సృష్టిలో ఉన్నది. ఇటువంటి వాటిని మనం ఉపయోగించుకోవడం ఎట్లాగా. ఇంకా మిగతా విషయాలు కూడా మనం నెక్స్ట్ సోమవారం చెప్పుకుందాం. అంటే మన భూలోకంలో మన జీవితం ఎలా గడపాలి అనే దానికి మనకి దేహాత్మ, జీవాత్మ ఈ 2 రకాలైనవి ఉన్నాయి. దేహాత్మ అది దానికి సంబంధించి మరి ఎంతో ఆ కర్మలు, ఇంత టన్నుల కర్మలు ఉన్నాయి. అలాగా కర్మలు అంటే ఏం లేదు, అవి మనకి బయటికి వ్యక్తం చేయలేనివి, అణిగిపోయినవి, అణగారి ఉన్నాయి. అవి ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి ఒక్కొక్కటిగా. అప్పుడు వాటిని అనుభవించేటప్పుడు ఈ ఫ్లెక్సిబిలిటీ, ఈ స్వేచ్ఛను ఉపయోగించుకుంటూ క్రమక్రమంగా ఇది క్రియ ప్రతిక్రియ ఉన్నది. మనం చేసిన పనే దాని ఫలితంగా ప్రతిక్రియగా మన దగ్గరకు వచ్చింది ఇది అన్నది మనకి బాగా అవగాహన వచ్చేసేస్తే ఇంకా ఆటోమేటిక్గా మనం ఎటువంటి పనులు చేస్తాం, ఇంకా తప్పుడు పనులు చేయడానికి సాహసించం కదా. అంటే అనివార్యంగా ఉంది ఇక్కడ ఆ ధర్మం, ప్రకృతిలో, ఈ సృష్టిలో ఒక నియమం ఉన్నది, ఒక తప్పని నియమం అది. భగవంతుడు కూడా ఏమీ చేయలేని నియమం అది. క్రియ ప్రతిక్రియ. నువ్వు ఎట్లా చేసావో దానికి తగ్గట్టుగా మన దగ్గరకు వస్తుంది, మనం ఎలాగ చేసామో దానికి తగ్గట్టుగా మన దగ్గరకు వస్తుంది. కాబట్టి మనం ఎట్లా ఉండాలని అనుకుంటున్నాం, దుఃఖంతో, ఏడుస్తూ, కష్టాలతో, కన్నీళ్లతో అలాగా జీవితం గడిపితే ఆనందం ఉంటుందా మనకి? ఎవరైనా కోరుకుంటారు ఆ జీవితాన్ని? కోరుకోం కదా. మరి సంతోషంగా, సుఖ సంతోషాలతో ఉండాలంటే మనం చేసిన దాన్ని బట్టి, మరి మన బ్యాంక్ అకౌంట్ లో లక్షలు ఉండాలండి అంటే మనం వేయాలిగా. బ్యాంక్ అకౌంట్ లో ఎవడైనా వేస్తాడో వచ్చి, వేరే ఎవరో వచ్చి మన అకౌంట్ లో, మనకి అకౌంట్ ఒకటి ఓపెన్ చేసి ఒక 10 లక్షలు వేశాను నీ ఇష్టం వాడుకొని అంటాడు ఎవడన్నా వచ్చి మనకి? ఉంది కదా, ఎవడి కోల వాడిదే కదా. ఎవడి అకౌంట్ లో వాడు డబ్బులు వేసుకోవటమే సరిపోతుంది, ఇంకా పక్కోడ అకౌంట్ లో ఎక్కడ వేస్తారు? కాబట్టి మన అకౌంట్ లో మనం వేసుకుంటే మనం దాన్ని ఉపయోగించుకోవడానికి వీలుంటుంది. ఓకే అండి, ఇట్లా నెమ్మదిగా ఈ విషయాలు తెలుసుకుని మనం భూలోక జీవితంలో ఎట్లాగా ఆచరించాలో మనం ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుంది. ఈనాటికి ముగించుదాం, మరలా సోమవారం నాడు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సోదర శ్రోతలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే.
థ్యాంక్ యూ అనేది ఎఫెక్ట్ అన్నమాట. దానికి ముందు అదేదో ఒక పని జరిగింది కాబట్టి ఆ పని దానికి నచ్చడం కానీ ఏదైనా జరిగింది కాబట్టి ఆ పని అది విన్నాం కాబట్టి దానికి కృతజ్ఞతగా థ్యాంక్స్ చెప్పడం, ఇది ఎఫెక్ట్ కిందకు వచ్చింది. ఇది మళ్ళీ నాకు కాజ్ అవుతుంది. మీరు చెప్పిన థ్యాంక్స్ నాకు కాజ్ అవుతుంది అనమాట. మళ్ళీ దానికి ఎఫెక్ట్ గా నేను ఇంకోటి చేయాల్సి వస్తుంది. అట్లా కాజ్ ఎఫెక్ట్ తిరుగుతూ ఉంటుంది కొండరంగా. ఓకే అండి.